ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేరు ఇప్పుడు దేశవ్యాప్తంగా మార్మోగిపోతోంది. తిరుపతి వారాహి సభలో తెలుగుతో పాటు తమిళ్, ఇంగ్లీష్, హిందీలో సనాతన ధర్మం గురించి పవర్ఫుల్ స్పీచ్ ఇచ్చారు. స్టేట్ పాలిటిక్స్ లోనే కాకుండా నేషనల్ పాలిటిక్స్ లోనూ ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు సంచలనం సృష్టిస్తున్నాయి. పొరుగున ఉన్న తమిళనాడులో అయితే తీవ్ర చర్చనీయాంశంగా మారింది పవన్ కళ్యాణ్ ప్రసంగం. అటు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, అలాగే ఇటు తమిళనాడులో ఇటీవలే డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన ఉదయనిధి స్టాలిన్ పై పవన్ విరుచుకుపడడం ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. అయితే ఇక్కడ గుర్తించాల్సిన అంశం ఏంటంటే, పవన్ పొలిటికల్ గా పెట్టిన మీటింగ్ కాదు అది. ఇది ఒక హిందువుగా పరమతాలను గౌరవించే భారతీయుడిగా ఈ మీటింగ్ పెట్టి సనాతన ధర్మం విషయంలో రాహుల్ గాంధీ, ఉదయనిధి స్టాలిన్ కామెంట్స్ పై ఫైర్ అయ్యారు పవన్. ముఖ్యంగా సనాతన ధర్మం విషయంలో ఉదయనిధి చేసిన కామెంట్స్ పట్ల పవన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సనాతన ధర్మం గురించి కొందరు వైరస్ లాంటిదన్నారని, దాన్ని నిర్మూలించాలన్నారని, అయితే ఆ ధర్మాన్ని ఎవరు కూడా ఏమీ చేయలేరన్నారు. ఏమైనా చేయాలనుకుంటే వారే తుడిచిపెట్టుకుని పోతారని స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇచ్చారు. దీంతో ఇద్దరు డిప్యూటీ సీఎంల మధ్య సనాతన ధర్మం వివాదం మరింత ముదురుతోంది. జనసేనాని లక్ష్యంగా డిఎంకే పార్టీ సోషల్ మీడియా వింగ్ పాత వీడియోలను పోస్ట్ చేస్తూ ట్రోలింగ్ చేస్తోంది. దీనిపై పవన్ కు మద్దతుగా జనసేన, బీజేపీ వింగ్స్ కూడా కౌంటర్స్ ఇస్తున్నాయి. ఇంతవరకు బాగానే ఉన్నా ఇప్పుడు ఉదయనిధి అనుచరులు ఈ వివాదంలోకి మెగాస్టార్ చిరంజీవిని కూడా లాగుతున్నారు. మీ సోదరుణ్ణి ఎమోషన్స్ ను కంట్రోల్ చేసుకోమని చెప్పండి అంటూ చిరును ట్యాగ్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఈ పోస్టులకు సీఎం స్టాలిన్ తో చిరంజీవి దిగిన ఫోటోలను జోడిస్తున్నారు. ఇక పవన్ చేసిన ఈ వ్యాఖ్యలపై డిఎంకే నేతలు కౌంటర్లు ఇస్తున్నారు. డిఎంకే ఎప్పుడూ కూడా ఏ మతాన్ని టార్గెట్ చేసుకోలేదని, కుల వివక్షతో పాటు అంటరానితనం మీద తమ పార్టీ ఉద్యమిస్తుందని స్పష్టం చేశారు. ఇది ఎప్పటికీ కొనసాగే పోరాటమని, ఉదయనిధి స్టాలిన్ కూడా హిందూ మతానికి వ్యతిరేకంగా ఎప్పుడూ ప్రకటనలు చేయలేదని క్లారిటీ ఇచ్చారు. ఇక పవన్ వ్యాఖ్యలపై మీ రియాక్షన్ ఏంటి అని ఉదయనిధి స్టాలిన్ ను ప్రశ్నించగా, వెయిట్ అండ్ సీ అని చాలా స్మూత్ గానే చెప్పారాయన. అంటే వేచి చూడమని ఉదయనిధి అన్న మాటకు అర్థం ఏంటి? ఆయన దేని గురించి మాట్లాడారు? వెయిట్ అండ్ సీ అంటే టైం చూసి బదులిస్తారా అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇదిలా ఉంటే డిఎంకే ఇండియా కూటమిలో అతిపెద్ద పార్టీగా కీలకంగా ఉంది. డిఎంకే లేకుండా ఇండియా కూటమి ముందుకు వెళ్లలేదు. ఇటీవల జరిగిన ఎన్నికల్లోనే కేంద్రంలో ఇండియా కూటమి అధికారంలోకి వస్తుందని అనుకున్నారు. కానీ అలా జరగలేదు. దాంతో 2029 ఎన్నికలే టార్గెట్ గా పెట్టుకున్నారు. అంటే మా రోజులు వస్తాయని చెప్పడమే ఉదయనిధి స్టాలిన్ వెయిట్ అండ్ సీ కామెంట్స్ వెనుక అర్థమా అని చర్చించుకుంటున్నారు. పవన్ జనసేన అయితే బీజేపీకి మద్దతుగా ఉంది. ప్రస్తుతం కేంద్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. అందుకే డిఎంకే వచ్చే ఎన్నికల వరకు వేచి చూడాలని అనుకుంటోందా అన్న చర్చ కూడా సాగుతోంది. ఉదయనిధి గతంలో మంత్రిగా ఉన్నప్పుడు సనాతన ధర్మాన్ని వైరస్ తో పోల్చారు. ఇప్పుడు తమిళనాడులో ఆయన డిప్యూటీ సీఎం అయ్యారు. ఇక ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఈ నేపథ్యంలోనే సనాతన ధర్మం విషయంలో ఈ ఇద్దరు డిప్యూటీ సీఎంల మధ్యన డైలాగ్ వార్ స్టార్ట్ అయ్యే ఛాన్స్ కనిపిస్తోంది. మరి ఈ ఇద్దరు డిప్యూటీ సీఎంల వార్లో ఎవరు గెలుస్తారో చూడాలి. ఇదిలా ఉంటే బీజేపీతో పొత్తులో ఉన్న పవన్ కళ్యాణ్ తమిళ రాజకీయాల్లోకి ప్రవేశించబోతున్నారా? ఆయన సనాతన ధర్మం స్పీచ్ ఏం చెప్తోంది? తిరుమల ఆవు నెయ్యి కల్తీ దగ్గర మొదలైన రచ్చ పవన్ సనాతన ధర్మం కోసం తమిళంలో నిప్పులు చెరిగిన వరకు చేరుకుంది. సనాతన ధర్మ బోర్డు అని, ధర్మ పరిరక్షణ అని పవన్ చాలా అంశాల మీదే మాట్లాడినా అసలు టార్గెట్ మాత్రం తమిళ రాజకీయ చిత్రమే అని అర్థమైపోతోందని అంటున్నారు విశ్లేషకులు. ఇదిలా ఉంటే లేటెస్ట్ గా దళపతి విజయ్ సినిమాలకు బ్రేక్ ఇచ్చి తమిళ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. మరో 2 ఏళ్లలో జరిగే తమిళనాడు ఎన్నికల్లో ప్రధాన పోటీ డిఎంకే, విజయ్ పార్టీ టీవీకే మధ్య ఉండే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. ఇక తన సనాతన ధర్మ పరిరక్షణ ప్రసంగాలతో సంచలనం సృష్టిస్తున్న పవన్ మొదట్లో తమిళ నటుడైన కార్తీ, అక్కడ బాగా పట్టున్న ప్రకాష్ రాజ్ను టార్గెట్ చేసినట్టు కనిపించిన తిరుపతి వారాహి సభలో పరోక్షంగా ఉదయనిధి స్టాలిన్ ను టార్గెట్ చేసిన తమిళ రాజకీయాలను దృష్టిలో పెట్టుకుని అన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అన్నామలై లాంటి వాళ్ల ఆవేశపూరిత రాజకీయాల ద్వారా తమిళ ప్రజల్లోని ఒక సెక్షన్లో ప్రభావం పెంచుకుంది బీజేపీ. ఇప్పుడు టాలీవుడ్ లో పవర్ స్టార్ గా ఉన్న తమ స్నేహితుడు పవన్ ని ఉపయోగించుకుని తమిళనాట బాగా చొచ్చుకుపోయే వ్యూహం పన్నిందనేది పొలిటికల్ అనలిస్టుల అంచనా. దానికి తగ్గట్టుగానే పవన్ అడుగులు ఉన్నాయని, అందుకే పనిగట్టుకుని మరీ తమిళ ఇంటర్వ్యూలు, తమిళ స్పీచ్లు ఇస్తూ తమిళ ప్రజల అభిమానం పొందే పనిలో పడ్డారనే వాదన కూడా వినిపిస్తోంది.
అసలే తమిళనాట భాషాభిమానం, సినీ అభిమానం ఓ రేంజ్లో సక్సెస్ అయిన ఫార్ములాలు, వాటికి తోడు సనాతన ధర్మ రక్షకుడిగా ఓ కొత్త వాదనతో తమిళ రాజకీయాల వైపు పవన్ అడుగులు వేస్తున్న దృశ్యం చాలా స్పష్టంగా కనబడుతోందంటున్న పొలిటికల్ అంచనాలు ఎంత మేర నిజమవుతాయో చూడాలి. ఎన్ని రోజులు సినిమాలతో బిజీగా ఉన్న పవన్ జనసేన పార్టీని స్థాపించాక రాజకీయాలపైన కూడా పట్టు పెంచుకుంటున్నారు. లేటెస్ట్ గా ఆ ఏడుకొండలవాడి పాదాల చెంత వారాహి సభలో తమిళం అనర్గళంగా మాట్లాడటం చూసి ప్రతి ఒక్కరూ స్టన్ అయ్యారు. అయితే దీనికి మించి అక్కడ ఇంటర్వ్యూతో తమిళ ఆడియన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు. తమిళ నేల, అక్కడి చాలా అరుదైన విషయాల గురించి కూడా పవన్ మాట్లాడడం అక్కడి వారిని కూడా ఎంతగానో ఆకట్టుకుందని, అలాగే పవన్ పై వారికి మరింత రెస్పెక్ట్ పెరిగిందని అంటున్నారు. ఏది ఏమైనా ఇటు ఏపీలోనూ అటు పొరుగున ఉన్న తమిళనాడులోనూ ఎవరు అధికారంలో ఉన్నా ఎక్కడా వివాదాలు లేవు. ఎవరి రాజకీయాలు వారు చేసుకుంటూ వస్తున్నారు. పైగా స్నేహభావంతో ఉంటున్నారు. అయితే పవన్ ఇప్పుడు సనాతన ధర్మం గురించి చేసిన కామెంట్స్ తో రెండు రాష్ట్రాల మధ్య స్మూత్ రిలేషన్స్ లో ఏమైనా తేడా వస్తుందా అన్నది చూడాలంటున్నారు విశ్లేషకులు. ఇండైరెక్ట్ గా ఉదయనిధి స్టాలిన్ టార్గెట్ గా పవన్ విసిరిన పంజా దెబ్బకు ఏం జరగబోతోంది? ఈ ఇద్దరు డెప్యూటీల మధ్య కామెంట్స్ వార్ ఏ మలుపు తిరుగుతుంది అన్నదే ఇప్పుడు ఉత్కంఠ రేపుతోంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.